పత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే రా ఎన్టీఆర్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ, రూమర్స్కి బ్రేక్. సో ఏదైతే ఈ నెల 18వ తేదీన తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. సో రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి కదా. సో అదంతా కూడా అన్ని ఛానల్లో ప్రచురితమైంది, ప్రతి ఒక్క పేపర్లో కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా నిజం అనుకున్నారు. నిన్న సాయంత్రం సమయంలో దీన్ని ఎన్టీఆర్ కార్యాలయం కొట్టిపారేసింది. రా ఎన్టీఆర్ సంస్థతో ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి పారేయడం జరిగింది. సో రాజకీయాలకు వస్తున్న అనేది అదంతా కూడా పుకార్లే, నమ్మద్దు. ఏదైనా ఉంటే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కార్యాలయం నుండి అఫీషియల్గా మీకు అనౌన్స్మెంట్ వస్తే తప్పితే మీరు ఈ విషయం పైన ఎవరు చెప్పింది కూడా నమ్మద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో అంతా కూడా నిజం అనుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా చాలా ఉత్సాహంగా ఎదురు చూడడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అయితే నిజంగానే వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ సాయంత్రం సమయంలో కాస్త ఫ్యాన్స్ అందరికి కూడా ఇది నిరుత్సాహపడేటువంటి వార్త అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థతో ఎన్టీఆర్కి సంబంధం లేదు. సో ఎన్టీఆర్ గురించి ఏదైనా చేయాలంటే అది ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి, అధికారికంగా వారి దగ్గర నుండి ఒక పర్మిషన్ ఉండాలి. వితౌట్ పర్మిషన్ ఈ విధంగా ఎవరు కూడా చేయొద్దు, చేస్తే మంచిది కాదు అని చెప్పేసి నిన్న ఎన్టీఆర్ కార్యాలయం అయితే చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఇది నిజం అనుకున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రపంచం జరగబోతూ ఉంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ తీరా చూస్తే నిన్న అదంతా కూడా వట్టి పుకార్లే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాబోతున్నాడు ఏది ఒక ఊరు వాడ అనేటువంటి కార్యక్రమంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు. దీనికి 100 కోట్ల విరాళం కూడా ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. సో ఇదంతా కూడా రాజకీయ రంగ ప్రవేశం కోసమే తను ఇదంతా కూడా పునాది వేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ కార్యాలయం, అధికారిక కార్యాలయం దీన్ని కొట్టిపారేసింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్కి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా చేయడానికి అధికారం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే స్వయంగా ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కార్యాలయం నుండి వచ్చినటువంటి అనౌన్స్మెంట్నే అధికారికంగా మీరు నమ్మాలి, వేరే వాటిని నమ్మద్దు అని చెప్పేసి కొట్టిపారేయడం అయితే జరిగింది. అన్ని ఛానళ్ళలో అన్ని పేపర్లో కూడా రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం, పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అయితే చాలామంది కూడా నిజం అనుకున్నారు. కానీ ఇది నిజం కాదు, వట్టి పుకార్లే అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా నిరుత్సాహపడడం జరిగింది. సో మా అభిమాన నటుడు, మా నాయకుడు రాబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా అనుకున్నారు. కానీ ఆ ఆశలు కొన్ని నిమిషాలు కూడా లేకుండానే ఎన్టీఆర్ కార్యాలయం నుండి అది అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో దీంతో ఆ వార్తలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టుగా అయిందని చెప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్కు మంత్రి కొండ సురేఖ ఫిర్యాదు, కడియం వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం, సంయమనం పాటించాలని ఇన్ఛార్జ్ సూచన. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్నటువంటి విభేదాలు పార్టీ అధిష్టానం దృష్టికి చేరాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ మంగళవారం కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ సందర్భంగా ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మంత్రి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పరస్పర ఆరోపణలు, పార్టీకి కలుగుతున్న ఇబ్బందులను కూడా ఆమె వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ వివరాలను పూర్తిగా విన్న మీనాక్షి నటరాజన్ సంయమనం పాటించాలని సూచించినట్టు సమాచారం. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని ఆమె హితవు పలికినట్టు తెలిసింది. అంతర్గత విభేదాలు
బహిరంగ చర్చకు దారి తీయకుండా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా కడియం శ్రీహరితో నెలకొన్న వివాదంపై మంత్రి కొండ సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ వివాదం కాంగ్రెస్ అధిష్టాన స్థాయికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై కడియం శ్రీహరి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. పార్టీ పెద్దలు ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పెద్ద వివాదం నడుస్తూ ఉంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా నడుస్తూ ఉంది. ఆధిపత్య పోర్ అని చెప్పేసి అనుకోవాలి మనం. గతం నుండి వీళ్ళకి అంటే ఒకరు టీడీపీలో ఉంటే మరొకరు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత ఒకరు బీఆర్ఎస్కి వచ్చిన ఒకనొక సమయంలో ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఆధిపత్య పోర్ అనేది ఇద్దరి మధ్య కనిపిస్తూ ఉంది. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, ఇది నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో, స్టేషన్ గన్పూర్ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన కడియం శ్రీహరి అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అయిన తర్వాత అయితే అక్కడ అధికారిక కార్యక్రమాలు ఏది ప్రోటోకాల్కు సంబంధించినటువంటి విషయాల్లో ఆయనే పాల్గొంటున్నాడు వితౌట్ మినిస్టర్ పర్మిషన్. అంటే ఒక మంత్రికి సంబంధించినటువంటి శాఖ ఏది ఉంటుందో ఆ శాఖలో ఆయన వేలు పెడుతున్నాడు. సమావేశం ఏ విధంగా పెడతాడు, అది నా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఏ విధంగా సమావేశం పెడతాడు. మంత్రికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, అందులో ఎమ్మెల్యే ఎలా వస్తాడు, కనీసం ఇది కూడా తెలియదా? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పేసి చెప్తాడు, సీనియర్ లీడర్ అని చెప్తాడు. కడియం శ్రీహరికి ఇది కూడా కనీసం తెలియదా? మళ్ళీ నేను ఒక మంత్రిని కనీసం నాకు చెప్పకుండా నా శాఖలో ఆయనకేం పని, ఇదంతా జరుగుతూ ఉంది, దయచేసి దీన్ని పట్టించుకోండి అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసింది, పిసిసి చీఫ్ని కలిసింది, ఇప్పుడు ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా కలిసి తన బాధ, తన గోడును మొత్తం కూడా చెప్పుకుంది. సో ఆమె కూడా ఇది మెల్లగా చేద్దాము, దీన్ని బయట పెట్టద్దు, ఏమైనా ఉంటే లోపలనే చూసుకోవాలి, మనం బయటికి రావద్దు, ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళిద్దరిని కూడా కలిపి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని చెరిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కడియం శ్రీహరి గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఆయన ఒక సీనియర్ లీడర్, ఆయన చూడని కథ కాదు, చూడని పదవులు కాదు ఇవన్నీ కూడా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయనే టాప్ 3లో ఉండే. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టాప్ 3లో ఉండే కడియం శ్రీహరి గారు.